హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య అరకు వెళ్ళామండి. అరకులో ముఖ్యంగా చెప్పుకునే అరకు వ్యాలీ, అరకు అందాలతో పాటు బ్యాంబో బిర్యానీ కూడా ఫేమస్ అని చెప్తుంటారు కదండి. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బిర్యానీని టేస్ట్ చేసే వస్తారు. అక్కడ మనకు నార్మల్ బిర్యానీ అయితే దొరకదు. ఇలా బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ మాత్రమే ఎక్కువగా అమ్ముతుంటారు. మేము కూడా టేస్ట్ చేసామండి. అయితే అది చేసే ప్రాసెస్ కూడా వీడియో తీశాను. కొంచెం టైం ఉండింది. వాళ్ళు చేసే ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ ప్రాసెస్ చాలా టైమే పడుతుందండి. అంటే ఆ బ్యాంబో మొత్తం పైన మొత్తం కాలి లోపల కుక్ అవ్వాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈజీగా 1 అవర్ అయితే వాళ్ళు చెప్పారు. అరకు దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక చాపరాయి బండ అనే ఒక లొకేషన్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఈ బిర్యానీని ఆర్డర్ చేశారు. ఒక బ్యాంబోలో చేసిన బిర్యానీని 2 తినొచ్చు అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ కలుపుతుంది మాత్రం ఓన్లీ చికెన్ కోసం, బ్యాంబో చికెన్ అన్నమాట. దీంట్లో ఇవన్నీ ఉప్పు, కారం, గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి ఇలా బాగా కలుపుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత బ్యాంబోలో పెట్టేసి పైన ఆకులతోని కవర్ చేసేస్తున్నారు. చికెన్కి కానీ బిర్యానీకి కానీ వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేయరంటండి. ఈ బ్యాంబోని వేడి చేసినప్పుడు లోపల వచ్చే వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది. ఆయిల్ అవసరం లేదని చెప్పారు. అంటే ఆయిల్ లేకుండానే మనకు చికెన్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కాలుతున్నవి బ్యాంబోస్ మేము ఆర్డర్ చేసినవే అండి. టైం కొద్దిగా ఎక్కువనే పట్టింది. 1 అవర్ 15 మినిట్స్ అలా పైనే పట్టింది. బిర్యానీకి అయితే ఈ 2 బొంగులకి 600 చెప్పారు. ప్రాసెస్ అయితే కొంచెం ఇబ్బందే ఉంటుంది కదండి. ఆ మంట మీద ఈ బొంగులని ఎక్కువసేపు కాల్చాలి. టర్న్ చేస్తూ కాల్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా మాడిపోకుండా, ఎక్కువ బొంగు మాడిపోయినట్టయితే లోపల రైస్ కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుందంట. కొంచెం ఇబ్బందితో కూడుకున్న పనే కదండి. మొత్తానికైతే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా తీసి పక్కకు పెట్టేశారు. ఆ బ్యాంబోస్కి ఇలా పేపర్ చుట్టేసి ఇలా బౌల్లోకి వేస్తున్నారు చూడండి. బిర్యానీ రెడీ అయిపోయింది. బ్యాంబో బిర్యానీ, ఇది బ్యాంబో చికెన్ 2 రెడీ అయిపోయాయి. వీలైనంత వరకు కొన్ని వీడియోస్ తీసి ఇక్కడ వీడియోలాగా చేసి పెడుతున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీ బ్యాంబో బిర్యానీ టేస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.